అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో స్వచ్ఛమైన ఆంధ్ర వంటలు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పుల్లపుల్లంగా కారకారంగా ఉన్న స్పైసీ మొక్కజొన్న పొత్తులు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చి మొక్కజొన్న పొత్తులు, కారం, ఉప్పు, ఒక నిమ్మకాయ. ముందుగా పచ్చి మొక్కజొన్న పొత్తులు తెచ్చుకోండి. ఇవి లేత మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేయాలి. చూస్తున్నారు కదా, దాని చుట్టూ ఉన్న ఆకుల్ని నెమ్మదిగా తుంచండి. తుంచేటప్పుడు కింద కాడ విరిగిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత వెంట్రుకల లాంటి హెయిర్ ఉంటుంది దాని చుట్టూ, ఆ మొత్తం వెంట్రుకల లాంటి పదార్థాన్ని పీచునంతా తీసేసేయండి. బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే వేయించుకున్నప్పుడు ఆ హెయిర్ లాంటి పదార్థం పేలుతూ ఉంటుంది. మొత్తం మొక్కజొన్న పొత్తు అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. మూవీ క్లిప్లో చూస్తున్నారు కదా, చిన్న చిన్న హెయిర్ కూడా లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మొక్కజొన్న పొత్తు ఎలా కాల్చుకోవాలో చూద్దాము. ముందుగా చిన్న స్టవ్ వెలిగించుకోండి. అది హైలో పెట్టి దాని మీద ఈ మొక్కజొన్న పొత్తులు పెట్టండి. ముందు చివర పెట్టి అది కాలుతూ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే బ్లాక్ కలర్లోకి గింజలు కాలినాయో దాన్ని మరోవైపు తిప్పండి. అలా తిప్పుతూ మొత్తం మొక్కజొన్న పొత్తు అంతా కాల్చుకోండి. టపటపమని సౌండ్ వస్తుంది. అప్పుడు పొత్తు కాలిపోయినట్టు అర్థం. చూసారు కదా, మనం కాడ ఉంచుకున్నాం కాబట్టి కాడ పట్టుకొని తిప్పడానికి ఈజీగా ఉంటుంది. పచ్చికారం ఒక నిమ్మకాయని రెడీగా పెట్టుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మొక్కజొన్న పొత్తుకి నిమ్మకాయ పొద్దని మొత్తం పూయండి. అన్ని వైపులా నిమ్మకాయని పూయండి. ఆ తర్వాత పచ్చికారం స్ప్రింకిల్ చేయండి, అంటే చల్లండి. అది మంచి స్పైసీనెస్ని ఇస్తుందన్నమాట. ఈ కారంలోనే ఒక స్పూను ఉప్పు కలుపుకోండి. అప్పుడు పులుపు, కారం, స్పైసీ అన్నీ కలిసి ఎంతో బాగా ఉంటుంది. అంతే. తర్వాత అవసరమైతే మరోసారి నిమ్మకాయ పూసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే స్పైసీ మొక్కజొన్న పొత్తులు రెడీ అయినట్టే. అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.